సభాధ్యక్షులు శ్రీరాములు గారు, మున్సిపల్ చైర్మన్ రాజేష్ గారు, వైస్ చైర్మన్ జాకిర్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, మరి ముఖ్యంగా ఈరోజు వెన్నుపోటుకు 2 ఏళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న కార్యక్రమానికి వచ్చినటువంటి అశేష జనం అయినంత వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, విలేకరులు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. రామకృష్ణ కరెక్ట్ 2 ఏళ్ల ముందర ఇదే సమయం ఎట్లుండే ఇంటింటికి ఒకళ్ళు ఇంటింటికి తెలుగుదేశం కార్యకర్తలు వస్తుంటే రంగులు ఎట్లా పసుపచ్చ రంగులు ఆయన నీకు చేసుకుంటాడు చూడు, అది విచిత్రమైన పసుపచ్చ వచ్చేది. ఇప్పుడు వచ్చి ఏమని చెప్తుండే ఇంటింటికి వచ్చి, అక్క ఎంతమంది అక్క పిల్లలు అమాయకంగా పాపం అక్క ఇంట్లో వచ్చారు నాయన అంటే, అమ్మఒడి వస్తుంది అక్క తెలియనంటే అంటే వస్తుంది నాయన, ఎంత వస్తుంది అక్క 15,000 నాయన అంతేనక్క, మరి ఇద్దరు కదా ఉండేది. అవునాయన ఇద్దరే అంటే, బాబు వస్తాడక్క, బాబు వస్తే ఇద్దరు అంటే 30,000 అక్క. మళ్ళీ పక్కింటికి పోయేది, వదినా ఇంట్లో పెన్షన్ వస్తుందా వదినా అంటే, లేదు నాయన. ఏమన్నా ఏం వదినా, మా అత్తకు ఇంకా 60 నిండలే. ఎంత వదిన వయసు అత్తకు 55 అయితే, బాబు వస్తాడు వదినా, వస్తానే 4,000. ఇంతకు అక్క బాగా ఏం చేస్తాడు అక్క, బాగా ఏం చేస్తాడు రైతు నాయన, రైతు ఎంత వస్తుంది అక్క 12,500. 20,000 అక్క మళ్ళా బాగా చెప్పినారా ఇవన్నీ. ఇదిగాక మైనారిటీ అక్కడ పోయి మైనారిటీ ఇంట్లోకి పోతే ఆడ మామూలు కింద మాము పందర, మామూ దగ్గర పందర, బువ్వ దగ్గర పందర, ఇంటికి అక్క దగ్గరకు వస్తే ఇది కాక అక్క మీ అందరికి అక్క 1,500 నెలకు 1,500 అక్క 18,000 అక్క. చెప్పినారా ఇవన్నీ 2 ఏళ్ళ మొదలు. ఇంకా వాళ్ళ ఇంటికి పోయి వదిన పిల్లలు ఏం చేస్తున్నారు వదిన, ఏమో నేను కాలేజ్ అయిపోయిందా, మన ఉద్యోగం వచ్చింది వదిన, ఇంకా రాలంటే 3,000 వదిన, నెలకు 3,000 ఉద్యోగం లేని పిల్లలు. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000. అక్కకు చూస్తే 1,500, బువ్వకు చూస్తే 15,000, మళ్ళీ మామకు చూస్తే బిల్స్. చెప్పినాక ఇవన్నీ ఉన్నాయి, ఎక్కడ నేను కనపడుతున్నాయి. అక్క అడిగిపోయా, బావ అడిగిపోయా, బువ్వ అడిగిపోయా, మామ అడిగిపోయా, 15 అడిగిపోయా, 20 అడిగిపోయా, 30 అడిగిపోయా, ఒకటని వస్తుందా? అమ్మాయికి నేను అందుకని ఎప్పుడు చెప్తుంటా, అయ్యో చంద్రబాబు నాయుడు గారు మీరు మహా మేధావండి, మీ మేకప్స్ సపరేట్ మేకప్స్ కాదు, మీ అందరికి మనందరూ తెలుస్తుంది. కృతజ్ఞతలు ఆశకు పోటీ పెడితే ఎప్పుడైనా ఆశనే గెలుస్తుంది. కృతజ్ఞతలు ఆశకు పోటీ పెడితే ఆశనే గెలుస్తుంది. కానీ ఆశ కనిపించాలంటే మనిషికి మనము లేనిపోని అవాస్తవాలు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి చెప్పలేకపోయినాడు, చంద్రబాబు నాయుడు ఎంత అన్యాయంగా సంపద సృష్టిస్తారు జనాలు కూడా. నేను రోజు ఒక పెద్ద మనిషిని కమ్యూనిస్ట్ నాయకులు అడిగితే కాదనా, అయితే ఒక పెద్ద కమ్యూనిస్ట్ నాయకులు అడిగిన అనమాట, కాదనేది 3వసారి కదా 4వసారి, ప్రతిసారి మోసపోతారు, ఎట్లా మోసపోతున్నారంటే ఒక గ్యాప్ వచ్చింది కదా మధ్యలో, గ్యాప్ వచ్చింది కదా మనిషి మర్చిపోయినాడు. ఒక స్థాయికి ఎదిగిన తర్వాత ఎవరైనా కానీ ఆ స్థాయికి తగినట్టు ఒక మాట మీద నిలబడడం, ముందుగా ఉండడము, ఒక పద్ధతి ఉండడం అనేది ఎవరైనా కానీ ప్రవర్తించాల్సిన పద్ధతి. ఎన్నేళ్ళు రాజకీయాల్లో ఉన్నా కూడా మానవుడు ఆశాజీవి, మానవుడు పేదవాడు, ఏదన్నా కానీ మనం ఆశ కల్పిస్తే లొంగిపోతాడని చెప్పి ఈ విధంగా మోసం చేయడము
ఏమాత్రం ఆ స్థాయికి సమంజసమైన ఒకసారి రాష్ట్రం అంతా కూడా గమనించాలని చెప్పి మేము ఎదురు నేను తెలియజేస్తాం. సంపద సృష్టిస్తారంట. సృష్టి అయితే మణికట్టులో ఏమైనా సంపద వచ్చిందా? నీకేమంటాడు? కారణం నీకేమైనా సంపద వచ్చినా? నీకేమంటాడు? మళ్ళా కొత్తగా పిల్లల్ని పనాలంట. ఏం మాట్లాడుతున్నారు? రోజు పిల్లల్ని కనబడ్డాడు, రోజు బిర్యానీ నేనే కనిపెట్టిన అంటాడు, రోజు గ్యాస్ సిలిండర్ నేనే నేర్పించిన అంటాడు. ఏం మాట్లాడుతున్నారు? ఏం చెప్తున్నారు? అర్థమే కాదు పరిస్థితి. అసలు ఇవన్నీ కాక 2 ఏళ్ళు మొత్తం ఫెయిల్ అయిన తర్వాత మళ్ళీ ఏం కొత్తగా ఇది మంచి ప్రభుత్వం, ఒక స్కీమ్ ప్రోగ్రామ్ అంట. ఇది మంచి ప్రభుత్వం మళ్ళీ అంటే ఒక మనిషి పోయేది తనకు తానే సర్టిఫికేట్ ఇచ్చుకునేది. ప్రకాష్ నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకో, నేను మంచి వాడిని అని. నీకు నువ్వే సర్టిఫికేట్ ఇచ్చుకో, 10వ తరగతిలో నాకు 100 మార్కులు అన్నింటిలో వచ్చినాయి, ఎవరు సర్టిఫికేట్ కాదు. ఇది మంచి ప్రభుత్వం. ఎందుకు మంచి ప్రభుత్వం అంటే కరెంటు ఛార్జీలు డబుల్ అయినాక మంచి ప్రభుత్వం. కరెంటు ఛార్జీలు డబుల్ అయినా లేదా? ఇంటింటికి డబుల్ అయినా దానికే మంచి ప్రభుత్వం. పెట్రోల్ డీజిల్ మొత్తము భారతదేశం పైకి ఎక్కువ రేటు ఉంది ఆంధ్ర రాష్ట్రంలో, దానికే మంచి ప్రభుత్వం. ఆసుపత్రికి పోతే ట్రీట్మెంట్ చేయడం లే, ఎందుకు? ప్రభుత్వం ఆరోగ్య బిల్లులు కట్టడం లే, దానికే మంచి ప్రభుత్వం. బడికి పోతే పిల్లలకు సర్టిఫికెట్ ఇవ్వడం లే, ఎందుకంటే గవర్నమెంట్ ఫీజు చెల్లించడం లే, దానికే మంచి ప్రభుత్వం. ఉద్యోగాలు కల్పించకపోవడం వలన మంచి ప్రభుత్వం. మళ్ళా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకే వాళ్ళ సర్టిఫికేట్. ఎంత అన్యాయమైన పరిపాలన ఒక్కసారి చూడండి. కేవలం ఇదంతా ఎందుకు? పేదవాడు అమాయకుడు, మానవుడు ఆశాజీవి, మోసానికి సులభంగా గురైపోతాడు అని చెప్పి ఇంటికి కూడా అక్క నీకు 10, అక్క నీకు 18, బావ నీకు 20, మామ నీకు 20, బువ్వ నీకు 40. ఎంత అన్యాయమైన. అందుకని కేవలం తెలుగుదేశం వాళ్ళు ఎక్కడ కనపడుతున్నారు బయట. ఇప్పుడు బొమ్మను అక్క అంటే సంపద పట్టి గుర్తుపడుతున్నారు. చివరకు ఈయనకు ఒక సహాయం. ఆయన సహాయం ఏం తెలుసిన? ఆయన ఏమంటారంటే నేను పార్టీ పెట్టినే ప్రశ్నించడానికి అంటాడు. చివరకు అమాయకులు కాపులు అమాయకులై సపోర్ట్ చేసిన తర్వాత 5 సంవత్సరాల పాటు జగనన్న కాపు నేస్తం కింద వేలాది కోట్లు కాపులకు బలిజలకు సహాయం చేస్తే ఈ రోజు కనీసము కాపు నేస్తం ఈయన పార్టీని స్థాపించినది ఎందుకంట? పార్టీని స్థాపించినది ప్రశ్నించడానికి. ఇది వీళ్ళ ప్రభుత్వం, ఇది మంచి ప్రభుత్వం. ఇది ఇట్లుంటే 2 సంవత్సరాలు అయింది. లోన్ పరిస్థితి చూడండి. ఇప్పుడు మనం రైల్వే గేట్ల కాడికి పోయిస్తుంది. ఎందుకు పోయిస్తుంది రైల్వే గేట్ల కాడికి? 2021 సంవత్సరం 2021 సంవత్సరంలో కోవిడ్ కరోనా ఉండగా మనకి అండర్ పాస్ కావాలా డోర్కు ఎన్నో దశాబ్దాల నుంచి ఉండే అవసరము. పెద్ద నాయకులుగా లేదు, సంఘంలో నరేవరకు ఎన్నుందో ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు, మాజీ ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు ఎవరైనా ఒక అండర్ పాస్ కట్టించారు. 2021లో ఫస్ట్ శాంక్షన్ లెటర్ 6/9/2021 ఎంత శాంక్షన్ కావడం? 12 కోట్లు. మామూలుగా ఎక్కడ కూడా పైన ఓవర్ ఫిట్స్ ఉంటే కింద అండర్ ఫిట్స్ అనేది ఎక్కడ ఇవ్వరు. ప్రత్యేకమైన శ్రద్ధతో, విపరీతమైన కష్టంతో 2021లో ఫస్ట్ శాంక్షన్ ఇచ్చినాం. శాంక్షన్ ఇచ్చిన తర్వాత ఒకవైపు కొండపాటకు పోవాలా, ఒకవైపు పాతపేటకు పోవాలా, ఒకవైపు బేతంచెర్ల రోడ్డు పోవాలా, ఒకవైపు గుత్తి రోడ్డుకు పోవాలా, ఒకవైపు పైన ఓవర్ బ్రిడ్జ్. ఇంజనీర్లు ఉండి శాంక్షన్ ఇచ్చినారు సార్, కానీ కట్టేది ఎట్లా? ఒకవైపు వెంటనే కట్ అవుతుంది, 2 గంటల మధ్యలో పాతపేట పోతుంది. ఒకవైపు సక్కగా పోతుంది, వెంటనే కట్ అవుతుంది, బేతంచెర్ల రోడ్డు పోతుంది. ఒకవైపు సక్కగా పోతుంది, గుత్తి రోడ్డు పోతుంది. పైన చూస్తే బ్రిడ్జ్ ఉంది. ఎట్లా సార్ కట్టేదంటే 1.5 సంవత్సరం ముందుకు వెనుక
వెనకాలకి ముందుకు వెనకాలకి ఇంజనీర్లు అంతా కూర్చొని ఫైనల్ గా సంవత్సరం తర్వాత ఆ డిజైన్ పూర్తి చేయడం జరిగింది. చివరకు ఒక నువ్వు బాగున్నావు పొద్దున్నే సంతోషంతో థ్యాంక్ఫుల్ అయితే ఉంటుందన్న. అయితే 12 కోట్లు ఇచ్చిన తర్వాత చివరకు ఒక 15 సెంట్ల భూమి భూసేకరణ చేసే అవసరం ఉంది. భూసేకరణ చేసే అవసరం వస్తే రైల్వే వాళ్ళతో మాట్లాడి రైల్వే వాళ్ళతో రాష్ట్ర ప్రభుత్వానికి 2,60,00,000 రూపాయలు ఆ 15 సెంట్ల కోసం కేటాయించడం. 5/4/2024లో రైల్వే వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వానికి రాసినారు, మేము 2023 మార్చి నెలలోనే డబ్బులు సేకరించడం జరిగింది, మీరు త్వరగా భూసేకరణ చేయండి. ఒక పెద్ద మంది వచ్చి ఏమని చెప్తారు తెలుసిన, టెండర్ అయిందా అంటారు. ఇది ఒక ప్రశ్న. పెట్టుబడిలే, చేసేదిలే, పెట్టేదిలే, టెండర్ అయిందంటే మళ్ళీ మనకు సమాధానం చెప్పాలా అయిందా లేదా. అయ్యా డబులింగ్ పని జరుగుతుంటే ఆ డబులింగ్ పనిలో భాగంగానే దీన్ని కూడా చేర్చి అమ్మకనే పని మొదలు పెట్టడం కూడా జరిగిందని చెప్పి రైల్వే గేట్ల పక్కన ఏవైతే సిమెంట్ మోల్డింగ్ చేసినారో ఆ మోల్డింగ్ చేసేది కేవలం అండర్ పాస్ కోసం అని చెప్పి తెలియజేస్తాం. ప్రభుత్వం మారింది, మారుతానే మీరు పని ఆపేసినారు. ఎందుకు ఆపినారు? జరిగే పని, డబ్బులు ఇచ్చిన పని, భూసేకరణకు ఇచ్చిన పని, మొదలుపెట్టిన పని ఎందుకు మీరు ఆపినారా? 2 కారణాలు ఉంటాయి. ఒకటేమంటే ఎన్నో దశాబ్దాలుగా మిమ్మల్ని అడుగుతున్నారు అండర్ పాస్ కావాలని, మీరు చేయలేని పని ఇందులో చేస్తున్నారనే ఉద్దేశంతో ఆపినారా లేదని చెప్పి నేను అడుగుతాను. లేకుంటే ఎందుకు ఆపినట్టు అని భూసేకరణ చేయాలని చెప్పి కోర్టు పోయినాడు. ఎవరు పోయినాడు తెలిసిన? 4 పెద్ద మనుషులు కూడా ఉన్నారు. ఎవరు తెలిసిన? పెద్ద కేశవయ్య గౌడు సీరియల్ నంబర్ 11, శేషపతి గౌడు సీరియల్ నంబర్ 12. మీరు మీ దగ్గరనే కదా కదండి ఉండేది పక్కన. రోజు మీ పక్కన ఫోటోలు దిగుతున్నారు కదా, రోజు మీతో దండలు వేస్తున్నారు కదా, రోజు మీ పక్కనే కనపడుతున్నారు కదా. వాళ్ళు కోర్టుకు పోయి ఆపేయడానికి ప్రయత్నం చేస్తే మీరు వాళ్ళని ఎందుకు ఆపడం పక్కన పెట్టుకుని తిరుగుతున్నారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. కోర్టు కాగితాలు అనేది 11, 12 సీరియల్ నెంబర్ మీరు కావు. మళ్ళా వాళ్ళ వాదనలో ఏమని వినిపించారు తెలిసిన? విచిత్రమైన వాదన. ఎంత విచిత్రమైన వాదన అంటే పాయింట్ నెంబర్ 6, వాళ్ళ వాదనలో పాయింట్ నెంబర్ 6 ఏమంటారు తెలిసిన? 2017 సంవత్సరంలో 7 పట్టణ వాసులు కొంతమంది పోయి పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ బిల్ వేసి ఈ గేట్లు ముయ్యకూడదు అని చెప్పి ఆర్డర్ తెచ్చినారు. ఆ ఆర్డర్ను మీరు ఎందుకు ఇంకా వెకేట్ చేయలేదు అంటే ఎందుకు ఇంకా గేట్లు ముయ్యలేదు అనేది వాళ్ళ వాదన. ఇది మీరు సంతకాలు పెట్టించిన వాదన కొట్టు పెద్ద మనుషులు ఎందుకు ఇంకా గేట్లు ముయ్యలేదు అని చెప్పి వాళ్ళ వాదన. రెండో వాదన ఏం తెలిసిన? వాళ్ళు ఈ పని జరుగుతుండేది ప్రజలకు పెద్ద ఉపయోగం లేదు, కాంట్రాక్టర్కు ఉపయోగం అంట. చూడు ఎంత బాగుంది. ఈ పని అండర్ పాస్ ప్రజలకు ఉపయోగం లేదంట, కాంట్రాక్టర్కు ఉపయోగం అంట. కాబట్టి దీన్ని క్యాన్సిల్ చేయండి. అప్పుడు కోర్టు ఏమని తెలిసిన? ప్రభుత్వము భూసేకరణ ఏ విధంగా అయితే పద్ధతి ప్రకారం చేయాలో ఆ విధంగా భూసేకరణ చేయండి అని ఇచ్చింది. భూసేకరణ చేయండి. ఎన్ని సెంట్లు? 15 సెంట్లు. 15 సెంట్ల కాదు రైల్వే వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించలేదంట. 2,60,00,000 రూపాయలు 3 సంవత్సరాల నుంచి 2,60,00,000 రూపాయలు ప్రభుత్వ ఖజానాలో పెట్టుకొని కేవలం 15 సెంట్ల భూమి ఎందుకు మీరు ఇంతవరకు భూసేకరణ చేయలేదంటే కారణం ఏం తెలిసిన? అధికారులు ఏమంటుందో తెలిసిన? సార్ పైన నుంచి మాకు ఆదేశాలు సార్ వద్దని. ఇప్పుడు ఎవరు ఆ పైన? ఎవరు ఆ పైన? ఎవరు పైన ఎవరు కింద? మీరే అర్థం చేసుకోవాలి. ఎవరు పైన ఎవరు కింద? తరతరాలుగా మమ్మల్ని అడుగుతున్నారే, మేము చేయలేని పని ఇంకొకరు వచ్చి చేస్తే మా విలువ ఏమని చెప్పి కాదా ఆపనేది పని అని చెప్పి ఈ రోజు మేము అడుగుతాం. ఎంత అన్యాయమే.
2 సంవత్సరాల్లో ఏమిటి సాధించినది? అసలు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏం తెలుసా శేఖర్? అసలు ఆశ్చర్యకరమైన బయట పోయిన ఎలక్షన్లలో ఏ పార్టీ వాళ్ళు ఆ పార్టీకి అభిమానంతో ఓట్లు వేసినారు, కానీ డ్రోన్లు మాత్రం ఎవరు అడిగినా కూడా మా ఓట్లు ఎక్కడ పోయినాయి అంటున్నారా? ప్రతి ఒక్కరికి ఈవీఎం మీద డౌట్ ఉంది. ఈవీఎం మీద డౌట్ లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఇక్కడ? ప్రతి ఒక్కరికి ఈవీఎం మీద డౌట్ ఉంది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళ అభిమానం కొద్దీ ఓట్లు వేసినారు. ఇక్కడ నాయకులు ఏమనుకుంటున్నారు తెలిసిన? వాళ్ళని చూసి ఆశ్చర్యం, వాళ్ళని చూసి కాదు, వాళ్ళ పార్టీ మీద అభిమానం చూసి ఓట్లు తెచ్చుకున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితి ఏమంటే వేసిన దాని వల్ల ఎవరెవరు నష్టపోతున్నారు? ప్రజలు నష్టపోతున్నారు. వైసీపీ వాళ్ళు ఎలాగో నష్టపోతున్నారు. ఆశ్చర్యకరమైన పరిస్థితి ఏమంటే ఇక్కడ టీడీపీ వాళ్ళు ఆ రోజు మన మీద మనకు వ్యతిరేకంగా ఓటేసినది మన మీద ద్వేషంతో కాదు, మన పార్టీ మీద ద్వేషంతో కాదు, వాళ్ళ పార్టీ మీద అభిమానం చేసుకున్నారు. వాళ్ళ పార్టీ మీద వాళ్ళు అభిమానం చేసుకున్న పాపానికి ఈరోజు టీడీపీ వాళ్ళు కూడా నష్టపోతున్నారు అని చెప్తున్నారు. ఏ నాయకుడు టీడీపీ నాయకుడు ఇదెక్కడ కర్మ? ఎంత ఆశ్చర్యకరమైన ప్రవృత్తి అంటే టీటీడీ కళ్యాణ మండపము మనం కట్టి ఎట్టంత కళ్యాణ మండపం చూద్దామని మనం పోతే గేట్లు వేపిస్తాం. చేసినారు కదా మన గేట్లు వేసిన తర్వాత మున్సిపల్ ఆఫీస్ పోతే మున్సిపల్ ఆఫీస్ గేట్లు వేస్తారు. ఎందుకు మనం లోపలికి పోకూడదు? పోటీ వేసినారు బాగుంది. టీటీడీ కళ్యాణ మండపం మనం చూసేదానిపోతే గేట్లు వేసినారు బాగుంది. చివరికి ఏమైంది తెలుసునా? మనం చూసినా చూడకుండా భగవంతుడు పరిమితి చూడకుండా ఉంటాడా? భగవంతుడు ఏం చేసినాడు?